ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. ఓం డివైన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తీర్థయాత్రలో మనం ఒక ముఖ్యమైన ఆలయం గురించి తెలుసుకుందాం. ఆ ఆలయం ఎవరిదంటే పూరి జగన్నాథ్ క్షేత్రం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా క్షేత్రం పేరు ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతాన్ని పురుషోత్తమ క్షేత్రం, శ్రీక్షేత్రం, శంఖక్షేత్రం, నీలాచలం అని పిలిచేవారట. కలియుగంలో జగన్నాథపురి అని ప్రసిద్ధి చెందింది. పూరి అంటే నివాస స్థానం, జగన్నాథపురి అంటే విశ్వానికి ప్రభు అయిన ఆ జగన్నాథుడు కొలువైన పవిత్ర నివాసం. మరి ఇక్కడ నీలమాధవుడి కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సత్యయుగంలో మానవ దేశాన్ని రాజు ఇంద్రద్యుమ్నుడు పరిపాలించేవాడు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. ఈ జన్మలో విష్ణువుని ప్రత్యక్షంగా చూసి ఆయనకి గొప్ప ఆలయం కట్టించాలి అనేది ఆయనకి మనసులో ఉన్న గొప్ప కోరిక. ఒకరోజు ఒక యాత్రికుడు వచ్చి తూర్పు సముద్ర తీరంలో నీలగిరి పర్వతం మీద నీలమాధవుడు అనే పేరుతో విష్ణువు స్వయంభూగా వెలిశాడు. ఆయన్ని శబరులు మాత్రమే పూజిస్తారు, దర్శిస్తే మోక్షం వేస్తుందని ఆ రాజుకు చెప్పాడు. ఇంద్రద్యుమ్నుడు తన బ్రాహ్మణ మంత్రి విద్యాపతిని నీలమాధవుడిని వెతకడానికి పంపాడట. విద్యాపతి అడవులు తిరిగి శబరరాజు విశ్వావసు ఇంటికి చేరాడు. విశ్వావసు రోజు అడవిలోకి రహస్యంగా వెళ్లి నీలమాధవుడిని పూజించి వచ్చేవాడట. విద్యాపతి అప్పుడు ఏం చేశాడంటే విశ్వావసు కూతురు లలితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయ్యాక ఆయన భార్య లలిత సాయంతో మామని బతిమాలాడి నీలమాధవుడిని చూపించు అని అడిగాడట. శబరుడు ఒప్పుకున్నాడు. కానీ కళ్ళకు గంతలు కట్టుకొని రావాలి, దారి ఎవరికీ చెప్పకూడదు అని షరతు పెట్టాడట ఆయన. తెలివైన విద్యాపతి వెళ్లే దారిలో ఏం చేశాడంటే ఆవాలు జారబెట్టాడు. గుడికి వెళ్లి నీలమాధవుడిని దర్శించుకుని పులకించిపోయాడు విద్యాపతి. విద్యాపతి ఇచ్చిన సమాచారంతో ఇంద్రజిమ్నుడు సైన్యంతో బయలుదేరాడు. ఆవాలు మొలకెత్తిన దారిలోనే వెళ్ళాడట. కానీ అక్కడికి వెళ్లేసరికి నీలమాధవ విగ్రహం మాయమైపోయింది. అది చూసి రాజు గుండె పగిలిపోయింది. స్వామి, నా భాగ్యంలో నీ దర్శనం లేదా అని నీలగిరి పర్వతం మీద 1000 అశ్వమేధ యాగాలు చేశాడట రాజు. ఉపవాసం ఉండి ప్రాణత్యాగం కూడా చేయాలనుకున్నాడట. అప్పుడు ఆకాశవాణి వినిపించింది ఆ రాజుకి. ఇంద్రజుమ్నా, దుఃఖించకు. నీలమాధవ రూపంలో నన్ను చూడలేవు, కానీ నేను దారు బ్రహ్మ రూపంలో నీకు దర్శనమిస్తానయ్యా. త్వరలో సముద్ర తీరానికి ఒక పెద్ద కొయ్య దొంగ కొట్టుకు వస్తుంది. దానికి శంఖం, చక్రం, గద, పద్మం గుర్తులు ఉంటాయి. అది సామాన్యమైన కొయ్య కాదు, సాక్షాత్తు నా దివ్య స్వరూపం. దాంతో నీవు నాకు నా అన్న బలభద్రుడికి, చెల్లెలు సుభద్రకి విగ్రహాలు చేయించు. ఆ విగ్రహాల్లోనే నేను సదా కొలువై ఉంటానయ్యా అని చెప్పాడు. చెప్పినట్టే కొన్ని రోజులకి పూరి సముద్ర తీరానికి ఒక భారీ వేప కొయ్య దొంగ కొట్టుకు వచ్చింది. దానికి ఆకాశవాణి చెప్పినట్టు శంకు చక్రాల గుర్తులు కూడా ఉన్నాయి. దాన్ని ఎంతమంది లాగినా కదలట్లేదే, ఎన్ని గొడ్డలు వేసినా గీత పడలేదు. రాజు దిగులు పడి నిద్రపోతే అప్పుడు జగన్నాథుడు కల్లో కనిపించి విశ్వకర్మ వడ్రంగి రూపంలో వస్తాడు. ఆయనే దీన్ని శిల్పంగా మలుస్తాడు రాజా అని చెప్పాడు. మరుసటి రోజు ఏం జరిగిందంటే ఒక ముసలి వడ్రంగి వచ్చాడు. నేను ఈ దారు బ్రహ్మతో విగ్రహాలు చేస్తాను, అయితే నేను ఒక్కటి చెప్తాను. నేను 21 రోజులు ఒక గదిలో తలుపులు మూసి పనిచేస్తాను, ఎవరు లోపలికి రాకూడదు. శబ్దం చేసినా తలుపు తెరిచినా నేను వెళ్ళిపోతాను అన్నాడు ఆ విశ్వకర్మ. ఆయన మాటలు విన్న రాజు సరే అని ఒక గది ఏర్పాటు చేశాడు. రోజు లోపల నుండి చెక్కుతున్న శబ్దం వస్తుంది. 14వ రోజు ఏం జరిగిందంటే ఆ శబ్దం ఆగిపోయింది. అయితే రాజు భార్య రాణి గుండిచాదేవి వడ్రంగి చనిపోయాడేమో, ఆకలితో అలమటిస్తున్నాడేమో అని కంగారు పడింది. రాజు వద్దన్నా వినకుండా తలుపులు బలవంతంగా తెరిచేసింది ఆమె. తలుపు తెరవగానే విశ్వకర్మ మాయమైపోయాడు. లోపల 3 అసంపూర్తి విగ్రహాలు ఉన్నాయి. జగన్నాథ, బలభద్ర, సుభద్ర. వాళ్ళ విగ్రహాలకి చేతులు లేవు, కాళ్ళు లేవు. కళ్ళు మాత్రం పెద్దగా, గుండ్రంగా, అమాయకంగా ఉన్నాయి. వెంటనే అది చూసి రాజు, రాణి నేల మీద కొలబడి ఏడ్చారు. అయ్యో, మా తొందరపాటు వల్ల స్వామి రూపం చెడిపోయిందే అని బాధపడ్డారు. అప్పుడు మళ్ళీ ఆకాశవాణి పలికింది, ఇంద్రజుమ్నా, చింతించకు, ఇది నా లీల. నేను సంపూర్ణుడినే, కానీ నా భక్తుల కోసం అసంపూర్ణ రూపంలో కనిపిస్తాను. ఈ కలియుగంలో మానవులు అసంపూర్ణులు. వారి కోరికలు, జ్ఞానం, భక్తి అన్నీ అసంపూర్ణమే. అలాంటి వారిని ఉద్ధరించడానికి నేను కూడా అసంపూర్ణ రూపంలో వస్తాను. నాకు చేతులు లేకపోయినా, కష్టాల్లో ఉన్నా నిన్ను ఆదుకోవడానికి నాకు చేతులు అక్కర్లేదు. నాకు కాళ్ళు లేకపోయినా నువ్వు ప్రేమతో పిలిస్తే నీ గుమ్మం మీద వాడడానికి నాకు కాళ్ళు అక్కర్లేదు. నా కళ్ళు మాత్రం పెద్దగా ఉంటాయి. ఎందుకంటే నా భక్తుల కష్టాలను, కన్నీళ్లను నేను దూరం నుంచే చూడాలి. వారి మొర నాకు వెంటనే వినపడాలి. ఈ రూపంలోనే నన్ను ప్రతిష్ఠించు. నేను జగన్నాథుడిగా, పతిత పావనుడిగా కోట్లాది మందిని ఉద్ధరిస్తాను అని ఆకాశవాణి పలికి అదృశ్యమైంది. వెంటనే ఇంద్రజముడు ఆ విగ్రహాలను వేద మంత్రాలతో ప్రతిష్ఠించి బ్రహ్మదేవుడితో గొప్ప ఆలయం కట్టించాడు. ఆ ఆలయానికే శ్రీమందిరం అని పేరు పెట్టారు. విగ్రహాల్లో
బ్రహ్మ పదార్థం అనే దివ్యశక్తిని ప్రతిష్ఠించారు. అది శ్రీకృష్ణుడి గుండె అని, ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉంటుందని నమ్మకం. ప్రతి 12 నుంచి 19 ఏళ్లకు ఒకసారి నవకలేబరం జరిగినప్పుడు పాత విగ్రహాల నుండి ఆ బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహాల్లోకి మారుస్తారట. ఆ సమయంలో పూరీ నగరం మొత్తం కరెంటు తీసేస్తారు. ఆ పదార్థాన్ని చూసిన పూజారి కొన్ని రోజుల్లో చనిపోతాడని ప్రతీతి. అది ఇప్పటికీ మిస్టరీగా ఉంది. మరి పూరీ జగన్నాథుడికి రథయాత్ర ఎలా పుట్టింది? జగన్నాథుడి భార్య లక్ష్మీదేవికి ఒకసారి కోపం వచ్చిందట. నువ్వు ఎప్పుడూ నీ అన్నా చెల్లెలతోనే ఉంటావా, నన్ను పట్టించుకోవా అని అలిగింది ఆమె. అప్పుడు జగన్నాథుడు, నీ కోపం తగ్గించడానికి నేను ఏడాదికి ఒకసారి మా అత్తగారి ఇంటికి అంటే గుండిచా గుడికి వెళ్లి 9 రోజులు ఉంటాను అని మాట ఇచ్చాడు. అదే రథయాత్ర. స్వామి గుడి దాటి స్వయంగా భక్తుల దగ్గరికి వచ్చే ఏకైక పండుగ ఇది. ఎంతటి పాపం చేసిన వాడైనా జై జగన్నాథ్ అంటే చాలు, ఆయన క్షమించి ఉద్ధరిస్తాడు. తదం చలంతం పాపం నంశతం పునర్జన్మ నాస్తి అని అన్నారు. జై జగన్నాథ్, జై బలభద్ర, జై సుభద్ర. ఈ రోజు తీర్థయాత్రలో మనం పూరి జగన్నాథ్ గురించి తెలుసుకున్నాం. ఇలాంటి మంచి మంచి విషయాలు, మంచి మంచి కథలు తెలుసుకోవడానికి, వినడానికి మీరు చేయవలసిందల్లా ఓం డివైన్ అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి ఈ వార్తని పంచండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.